ఎక్కడున్నారో తెరపై చూడాలనుకునే తమ్ముడుగా ఈరోజు ఇక్కడికి వచ్చారు తారక్ గారు. లెట్ మీ వెల్కమ్ ఎన్టీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, వేదికను అలంకరించిన మా నానువ్వే టీం సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నాకు అన్నం చూస్తూ ఉంటే ఓ 3 సంవత్సరాల క్రితం నేను పడిన టెన్షనే ఆయనలో కనిపిస్తుంది. నాన్నకు పెరుగుతో చిత్రం చేసినప్పుడు, ముఖ్యంగా గెటప్ అదంతా వేసుకున్నప్పుడు, అప్పటి వరకు నేను చేసిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే ప్రతి నటుడికి ఒక స్టీరియోటైప్ రోల్స్ చేసుకుంటూ వెళ్తుంటే, స్టీరియోటైప్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక నటుడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ నటుడి చిత్రం చూసే అభిమానులకి, అదే నటుడు సినిమాలు చూసేటువంటి ప్రేక్షక దేవుళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. నటులుగా చిత్రం హిట్ అయిందా, వీటన్నిటికంటే ఆ నటుడు అద్భుతంగా నటించాడు రా అనే కరతాళ ధ్వనులే ఒక నటుడికి ఎంతో ముఖ్యం. సో ఆ రోజు నేను నాన్నకు ప్రేమతో సినిమా చేసినప్పుడు ఎంత టెన్షన్కి గురయ్యానో, ఈరోజు కళ్యాణ్ మొహం చూస్తుంటే స్పష్టంగా అదే కనిపిస్తుంది. కానీ తప్పదన్నా, ఈ ఈ టెన్షన్లు, ఈ ఈ ఈ ఈ పయనం, ఇది ఒక నటుడికి సర్వసాధారణం. కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ప్రేక్షక దేవుళ్ళకి చాలా పెద్ద హృదయం వాళ్ళది, అలాగే మన అభిమానులు కూడా చాలా పెద్ద హృదయం వాళ్ళది. జెన్యున్గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్దపీట వేయడం అనేది ఈరోజు తెలుగు చలనచిత్ర సీమకి కొత్తమే కాదు, మన ప్రేక్షక దేవుళ్ళకి కొత్తమే కాదు. అలాంటి కోవకి చెందిన చిత్రాల్లో నా నువ్వే కూడా ఒక చిత్రంగా తప్పకుండా నిలుస్తుంది అని నా ప్రగాఢ నమ్మకం అన్న. మీరు పడిన కష్టం వృధా పోదు, మీరు పడుతున్నటువంటి టెన్షన్ వృధా పోదు. అండ్ టెన్షన్ పడుతూనే ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత వచ్చి మీ అందరితో ఒక గంట సేపు 2 గంటల సేపు మాట్లాడతారని, అండ్ దాట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్, అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అన్ యాక్టర్ నీడ్స్ టు. సో these are the two dimensions, the two main dimensions of an actor, and I really think that you have excelled yourself in this film, and తప్పకుండా మీరు పడినటువంటి కష్టానికి ఆ దేవుడు ఫలితాన్ని తక్కిస్తాడు అని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే జయేంద్ర సార్, అండ్ it takes a lot of guts for a director to showcase an actor into something new which he has not portrayed before. And I think you've really accepted the challenge, and you've really portrayed him in a way we've never seen him before. And the film shows what a magnanimous film it's going to be, and what a big success the film is going to be. And thanks a lot for believing in yourself. Thanks a lot for believing in my brother and portraying him into something which we have never seen before, and which I at least have been waiting to see him in, and thanks a lot, sir. And I really hope Nanuve becomes a feather in your cap as well. And I'd like to thank Sharath Garu. I've never met you, sir, but I've really heard the music pieces which you've composed, and Nanuve is definitely one of the best you've composed. And thanks a lot for being one of the main pillars for this film. And I'm sure there are many more peaks to achieve, and you will definitely achieve all of them. అలాగే అనంత్ శ్రీరామ్ గారు, మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీకుంటే సాహిత్యం ముందు మేము మాట్లాడేది చాలా చాలా చిన్నగా ఉంటుంది, బట్ తప్పట్లేదు, కొన్ని మాటలు చెప్తున్నాను. బట్ సూపర్బ్ అండి. మీ గురించి చెప్పడానికి బహుశా నేను కూడా రచన ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది కొన్ని మాటలు మీ గురించి చెప్పేవాడిని. అలాగే I'd like to thank the producers of this film, Vijay Garu, Kiran Garu, and Mahesh Koneru, for believing in, ఎందుకంటే ఇలాంటి ఒక ప్రయత్నం చేసేప్పుడంటే చాలా దమ్ముండాలి. అంటే రిజల్ట్ గురించి మాట్లాడుకోకుండా కూడా దాని గురించి ఒక డెసిషన్ తీసుకునేటువంటి ఒక 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 ప్రగాఢ నమ్మకం, ఒక దృఢ విశ్వాసం కలగాలి. అది ముందు ప్రొడ్యూసర్లకు కలిగితేనే వాళ్ళ ద్వారా డైరెక్టర్కి, వాళ్ళ ద్వారా యాక్టర్ కూడా
పాస్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈరోజు నిజంగా ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లకి ఉండేటువంటి దృఢ సంకల్పం ఈ చిత్రాన్ని ఒక మంచి చిత్రంగా వాళ్ళ కెరియర్లో ఒక మైలురాయిగా ఆ, ఆ, ఆ దేవుడు తీర్చిదిద్దుతాడని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణుడికి, అలాగే ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్. ఇక్కడ లేని తమన్నా గారికి ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడ లేని పిసి శ్రీరామ్ గారు ఎంతో 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 అద్భుతంగా ఆయన ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. ఈ చిత్రం అందరి కెరియర్లో, ముఖ్యంగా మా అన్న కళ్యాణ్ అన్న కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. ఇంకెన్నో ఇట్లాంటి అద్భుతమైనటువంటి చిత్రాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఆయన చెయ్యాలి అని. ఎందుకంటే ఒక మనిషి ప్రయోగం చెయ్యాలి అని అంటే ఒక్కొక్క స్టేజ్ ద్వారా ఒక్కొక్క ప్రయోగం సక్సెస్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటేనే తనకు కూడా ఒక పుష్ దొరుకుతుంది. నేను ఇంకా బాగా చేయగలుగుతాను, ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ని నేను అచీవ్ చేయగలుగుతాను అని. అంతటి ఎంకరేజ్మెంట్ అన్నకి ఈ చిత్రంతో దక్కాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఎవరి గురించైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంకొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు.